and all. I'm Navya. So today's topic is free will. So first మనం free will అంటే ఏంటో చూద్దాము. Free will అంటే it is our freedom to make choices for ourselves. ఇప్పుడు చాలామంది కూడా మనం కొంతమంది ఏమనుకుంటారంటే మనం తీసుకునే ప్రతి ఒక్క యాక్షన్ కానీ డెసిషన్ కానీ ఆల్రెడీ పైనుంచి ఒక పవర్ ఆల్రెడీ ప్రీ డిటర్మైన్ చేసేసి ఉంటారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ద కర్మ అని వాళ్ళు ఫాలో అవుతారు. బట్ మన క్రిస్టియన్స్కి ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే గాడ్ మనకి ఫ్రీ విల్ అనేది ఇచ్చారు. అంటే మనకి ఏదైనా ఒక యాక్షన్ కానీ డెసిషన్ కానీ మన చాయిస్తో మనం తీసుకునే పవర్ మనకి ఇచ్చారనమాట గాడ్. And but still having a free will doesn't mean that we can do whatever you want. In spite of having your free will, but still God says that you are still responsible for all the choices that you make. Romans 14:12 ఉంటుంది ఏమనంటే each of us will have to give an account to God one day అని చెప్పేసి. సో వన్ డే వస్తుంది, ఆ రోజు మనం ఇప్పుడు తీసుకునే ప్రతి ఒక్క చాయిసెస్ కూడా వాటికి ఆన్సరబుల్ ఇవ్వాలి గాడ్కి. సో మనం ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇస్ ఫ్రీ విల్ బూన్ ఆర్ బేన్ అని చెప్తే మెనీ ఆఫ్ యూ వుడ్ అగ్రీ దట్ ఫ్రీ విల్ ఖచ్చితంగా బూన్ అనే చెప్పొచ్చు. బట్ ఏదైనా కానీ మనము మిస్యూజ్ చేసుకుంటే అది బ్లెస్సింగ్ అయినా కానీ అది కొన్నిసార్లు బేనే అవుతుంది. సపోజ్ ఒక బాబు ఉన్నాడు అనుకోండి, ఆ బాబుకి అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ ఫైర్ ఉంది నీకు కాలుతుంది అని చెప్తాను. అక్కడికి వెళ్ళాలా వద్దా అనేది అతని చాయిస్, అతను ఆ సిచ్యువేషన్లో తీసుకోవాలా వద్దా అని. ఒకవేళ బాబు వెళ్ళి టచ్ చేస్తే అతనికి బేన్ అవుతుంది. అదే అతను ఆ మాట విని కరెక్ట్ చాయిస్ తీసుకున్నారు అంటే అది అతనికి బూన్గా అవుతుంది. సిమిలర్లీ సపోజ్ మనం ఒక ఆడమ్ స్టోరీయే తీసుకున్నాం అనుకోండి, దేవుడు ఏ పండు అయితే తినొద్దని చెప్పారో ఆ పండే తిని దేవునికి దూరం అయిపోయాడు. ఆ రోజు ఆడమ్ తీసుకున్న చాయిస్ వల్ల మనకి కొన్ని నేర్చుకుంటాం అనమాట. ఏదో ఒకటి నేర్చుకుంటాం. సపోజ్ ఫస్ట్ థింగ్ ఏదో ఒక లెసన్ నేర్చుకుంటాం దాని ద్వారా. ఆడమ్ ఆ ఫ్రూట్ తినడం వల్ల దేవునికి దూరం అయ్యాడు. సో మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం దేవుని మాట వినాలి అని నేర్చుకుంటాం. సెకండ్ థింగ్ వచ్చేసి ఆ సిచ్యువేషన్లో మనం అనలైజ్ చేస్తాము. మనకి ఏదైనా చాయిస్ ఇస్తే అనలైజ్ చేస్తాం. ఓకే, ఈ చాయిస్ తీసుకుంటే దీనివల్ల ఇలాంటి బెనిఫిట్స్ వస్తాయి, ఈ చాయిస్ తీసుకుంటే దానివల్ల ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయని మనం సిచ్యువేషన్ని అనలైజ్ చేయగలుగుతాం మన చాయిస్ ఇస్తే. థర్డ్ వన్ ఏంటంటే అలా అనలైజ్ చేసి దాని కాన్సిక్వెన్సెస్ తెలుసుకోవడం వల్ల దాని వాల్యూ ఏంటో దేవుడు మనకి నేర్పిస్తాడు. సో అదొకటి ఫ్రీ విల్ అనేది ఖచ్చితంగా ఎప్పుడైనా ఒక వారిని. అండ్ చాలామంది అంటారు దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు కదమ్మా, నేను ఏదైనా తప్పు చేస్తుంటే మధ్యలో వచ్చి నన్ను ఆపేయవచ్చు కదా, నేను తప్పు చేస్తున్నాను దేవుడు వచ్చి అక్కడే ఆపేయి అని చెప్పవచ్చు కదా, ఆడమ్ కరెక్ట్ పండు తినే టైంకి వెళ్ళేసి నువ్వు అది తినొద్దు అని ఆపేయచ్చు కదా అని చాలామంది అంటారు. బట్ దేవుడు అలా చేస్తుంటే అప్పుడు మనకి స్వేచ్ఛ ఇచ్చినట్టు ఎలా అవుతుంది? అది మనకి స్వేచ్ఛ ఇచ్చినట్టు కాదు. అది ఎలా అవుతుందంటే ఒక రోబోట్ని ప్రోగ్రామింగ్ చేసి ఇలా చెయ్యి అని డిజైన్ చేసినట్టు ఉంటుంది. బట్ గాడ్ మనల్ని అలా చేయలేదు. గాడ్ తన ఓన్ ఇమేజ్లో మనల్ని క్రియేట్ చేశారు. మనకు ఒక ఫ్రీ విల్ అనేది ఇచ్చారు. నువ్వు ఏ చాయిసెస్ అన్నా తీసుకో, బట్ ఈ చాయిసెస్ తీసుకోవడం వల్ల నీకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయని గాడ్ ప్రతిసారి మనల్ని వార్న్ చేస్తూ ఉంటారు. అండ్ థర్డ్ వచ్చేసి గాడ్స్ పర్పస్ ఏంటో చూద్దాం. డ్యూటరానమీ 30:15-19 ఉంటుంది ఏంటంటే ఐ హ్యావ్ సెట్ బిఫోర్ లైఫ్ అండ్ డెత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అని చెప్తాడు. ఫస్ట్ ఏం చెప్తానంటే లైఫ్ డెత్ నీ ముందు ఉన్నాయి, చూస్ లైఫ్ అని చెప్తాడు. ఫస్ట్ చూస్ లైఫ్ సో దట్ యూ అండ్ యూర్ చిల్డ్రన్ మే లివ్ అంటారు. దాని కింద వర్సెస్లో ఏమంటారంటే యూ హ్యావ్ టు డూ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ వచ్చేసి లవ్ ద లార్డ్, సెకండ్ లిసన్ టు హిస్ వాయిస్, థర్డ్ ఒబే హిస్ వర్డ్. సో ఈ మూడు చేస్తే లార్డ్ విల్ బ్లెస్ యూ అని చెప్తారు. సో బ్లెస్సింగ్స్ అంటే నాట్ ఓన్లీ మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ బట్ ఆల్సో ఎమోషనల్ బ్లెస్సింగ్స్ యాజ్ వెల్. లైక్ మనము దేవుని మాట వింటే, ఆ రోజు దేవుని స్వరం వింటే మనకు తెలియని ఒక సాటిస్ఫాక్షన్ కానీ ఒక పీస్ కానీ మనకి వస్తుంది అనమాట. సో అలా అనమాట. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి హ్యూమన్ పర్సెప్షన్ వర్సెస్ గాడ్స్ పర్పస్. గాడ్స్ పర్పస్ ఫ్రీ విల్ ఎందుకు ఇచ్చారు అనేసి మనము హ్యూమన్స్గా దాన్ని ఎలా తీసుకుంటున్నామని చెప్పేసి. సో ఓవరాల్గా మనం తీసుకునే ప్రతి ఒక్క చాయిస్లో గాడ్ ఫ్రీ విల్ ఇచ్చాడు. ప్రతి దాంట్లోనూ మనం ఎవ్రీడే లైఫ్లో ప్రతి ఒక్క దాంట్లో ఫ్రీ విల్ ఇచ్చాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే గాడ్ ఇచ్చిన మేజర్ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ గాడ్ గివ్ యూ ఫ్రీ విల్ టు డిసైడ్ హూమ్ యూ షుడ్ సర్వ్. నువ్వు ఎవరిని సర్వ్ చేయాలనేసి గాడ్ ఇచ్చారనమాట ఫ్రీ విల్. గాడ్స్ పర్సెప్షన్ ఏంటంటే యూ హ్యావ్ టు సర్వ్. మన ఫస్ట్ కమాండ్మెంట్లో ఉంటుంది యూ హ్యావ్ టు సర్వ్ ద లార్డ్ యువర్ గాడ్ అని ఉంటుంది. అండ్ మన హ్యూమన్స్ పర్సెప్షన్ ఏంటంటే ఆ కాలం బైబిల్లో తీసుకుంటే
అప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళని కింగ్కి మొక్కమని చెప్పినా కానీ మేము మా దేవునికి తప్ప ఎవరికి మొక్కమని చెప్తారనమాట. సో షద్రక్ మేషక్ అబేద్నెగో వీ విల్ సర్వ్ ద లార్డ్ అనేది ఫాలో అయ్యారు. అండ్ మనము చెప్పొచ్చు చాలామంది కూడా, మేము అలాంటి ఐడల్ వర్షిప్స్ మేము ఏం చెయ్యట్లేదు, మేము గాడ్నే సర్వ్ చేస్తున్నాం అనేసి బయటికి మనం అలా చెప్పొచ్చు. బట్ ఇఫ్ యూ అనలైజ్ అవర్ రియల్ లైఫ్, మన లైఫ్లో హూ ఆర్ అవర్ ఐడల్స్, హూ ఆర్ వి వర్షిపింగ్? కొంతమందికి మొబైల్ ఐడల్గా ఉండొచ్చు, కొంతమందికి ఆల్కహాల్ ఐడల్గా ఉండొచ్చు, ఇంకొంతమందికి ఇన్స్టా రీల్స్ ఐడల్గా ఉండొచ్చు. బట్ మనం రియల్ లైఫ్లో ఎవరిని సర్వ్ చేస్తున్నామని చెప్పేసి అది మనం ఆలోచించాలి హ్యూమన్స్ పర్సెప్షన్లో. అండ్ సెకండ్ థింగ్, ఫ్రీ విల్ టు డిసైడ్ ఒబే ఆర్ డిసొబే గాడ్స్ వర్డ్. నీకు ఆప్షన్ ఇచ్చారు ఒబే ఆర్ డిసొబే గాడ్స్ వర్డ్ అని. గాడ్ ఎప్పుడు కూడా ఒబే గాడ్స్ వర్డ్ బైబిల్లో ఉంటుంది, యూ షుడ్ ఫాలో మై కమాండ్మెంట్స్ అండ్ డూ అకార్డింగ్లీ అనేసి. బట్ మనం హ్యూమన్ పర్సెప్షన్ దాన్ని ఎలా తీసుకుంటాము? కమాండ్మెంట్స్లో ఒకటి సపోర్ట్స్ ఫాలో ద సబ్బాత్ డే అని ఉంది. అది మనం ఎలా తీసుకుంటాం? సండే చర్చ్కి వచ్చామా, అటెండెన్స్ మార్క్ చేసుకున్నామా, వెళ్ళిపోయామా, అంతవరకే ఆలోచిస్తాం. బట్ మనకి ఇచ్చింది అంతవరకే కాదు, మనకి ఇచ్చిన బాధ్యత ఇంకా చాలా ఎక్కువ. చర్చ్కి వస్తున్నామా, హార్ట్ఫుల్గా మనం వాక్యం వింటున్నామా లేదా నేమ్ సేక్ యొక్క నామినల్ క్రిస్టియన్గా వచ్చి వెళ్ళిపోతున్నామా అని మనం ఆలోచించుకోవాలి. జస్ట్ ఏదో వస్తున్నాము నేమ్ సేక్కి వస్తున్నాం అన్నట్టు ఉండదు. మనం గాడ్కి ఏది చేసినా కానీ లైక్ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉండాలి, లైక్ యూత్లో కానీ, ఉమెన్స్లో కానీ, మెన్స్లో కానీ. సో గాడ్ అది కూడా చూస్తారనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్రీ విల్ టు డిసైడ్ లైఫ్ అండ్ డెత్. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన ఇండియాకి వచ్చిన ఫస్ట్ మిషనరీ హూ ఇస్ నథింగ్ బట్ విలియం కేరీ గారు. ఆయన ఇండియాకి ఎప్పుడైతే వచ్చారో చాలామంది కూడా ఆయనని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ మీరు కానీ సువార్త స్టార్ట్ చేస్తే మిమ్మల్ని చంపేస్తాము, నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తాము, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేదా అని చాలా శోధనలు పెట్టారు. బట్ స్టిల్ ఆ రోజు విలియం కేరీ ఒక చాయిస్ తీసుకున్నాడు, నేను బ్రతికినా చనిపోయినా దేవుని సేవ మాత్రం మానను అని చెప్పేసి. ఆ రోజు విలియం కేరీ తీసుకున్న ఆ ఒక్క చాయిస్ వల్ల ఇవాళ ఇండియాలో ఇన్ని కోట్ల మంది రక్షణ పొందారు. సో మనం తీసుకునే ఒక చాయిస్ వల్ల మనం మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న లైఫ్ ఎంతో మందిని మనం ఇంపాక్ట్ చేయగలుగుతాం, ఎంతో మందిని మనం రక్షణలోకి నడిపించగలుగుతాం. అండ్ వన్ మోర్ బిగ్గెస్ట్ పర్సెప్షన్ ఏంటంటే, ఫ్రీ విల్ ఉంది కదా, మీకు నచ్చినట్టు చేసేయచ్చు, కృపకాలంలో ఉన్నాము, ఏదైనా చేసేయచ్చు, గాడ్ క్షమిస్తారు అనుకుంటాము. బట్ దీనికి గాడ్ ఇచ్చిన పాయింట్ ఏంటంటే, విత్తువాని ఉపమానం చెప్పాడు దేవుడు. మనం ఏదైనా ఏ విత్తనం అయితే వేస్తామో దాన్నే మనం కోస్తాం. సపోజ్ మనం యాపిల్ వేస్తే ఆరెంజ్ని కొయ్యము. సో ఇప్పుడు మనం రాంగ్ చాయిసెస్ తీసేసుకొని దేవుడు క్షమిస్తాడులే అని వదిలేసుకుంటే అది జరగని పని. మనం ఏ విత్తనం అయితే ఇప్పుడు నాటుతున్నామో దాన్నే మనం ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు కోస్తాం అనమాట. సో మనం దానికి గాడ్కి ఆన్సరబుల్గా ఉండాలి. సో వన్ లాస్ట్ జస్ట్ టు కన్క్లూడ్ దట్ గాడ్ మనకి ఇంత ఫ్రీ విల్ ఇచ్చినా కూడా మనం ఎన్నోసార్లు రాంగ్ చాయిసెస్ తీసుకొని గాడ్ని ఎన్నోసార్లు రిజెక్ట్ చేస్తూ వచ్చాము. అలానే జీసస్ని మనం రిజెక్ట్ చేస్తున్నామని తెలిసి కూడా దేవుడు తన ఓన్ సన్ని మన పాపాల కోసం పంపించారు చనిపోవడానికి. బట్ స్టిల్ మనం ఆ రాంగ్ చాయిస్ తీసుకున్నాం. ఆ రోజు ఆ రాంగ్ చాయిస్ తీసుకొని ఆయన్ని సిలువలో వేసామన్నమాట. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్ ఇన్ హెస్ పవర్ టు వార్న్ యూ. నాట్ జస్ట్ నీకు ఫ్రీ విల్ ఇచ్చి నిన్ను వదిలేయడు, నిన్ను ఎలా కాపాడాలి అన్ని రకాలుగా నీకు ఆ కాన్సిక్వెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసి నిన్ను వార్న్ చేస్తాడు. బట్ నీ విల్ నీ నుంచి ఎప్పుడు కూడా దూరం చేసుకోడు. అదొకటి చెప్పాలనుకుంటా. అండ్ కన్క్లూషన్ ఏంటంటే, మనకి ఇంత చేసిన గాడ్కి మనం చేసే మినిమం థింగ్ వచ్చేసి గాడ్ని హ్యాపీగా ఉంచడం అనమాట. ఇప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్ నీకు గాడ్ ఇప్పుడు ఎలా అంటే, గాడ్ని మనం హ్యాపీ చేయాలి. మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, ఇంత మంచిగా చూసుకున్నారు, ఎటర్నల్ లైఫ్ ఇస్తున్నారు, ఇంతగా ప్రేమిస్తున్నారు, మనం తప్పులు చేసినా కానీ క్షమించే దేవుడు ఉన్నారు మనకి. ఆయనని మినిమం థింగ్స్లో హ్యాపీగా ఉంచడం మన బాధ్యత అనమాట. సో మనకి చాయిస్ తీసుకొని నీకు నచ్చినట్టు ఉండు అని చెప్పే ఫ్రీడమ్ నీకు ఇచ్చినా కూడా, బట్ స్టిల్ ఇఫ్ యూ చూస్ టు ఒబే గాడ్, that will make God happy. So let us all take this free will as an opportunity to make God happy.